హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే మేము ఫిషెస్ తేవడానికి సాటర్డే ఈవినింగ్ ఆక్వేరియం షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ ఉన్న ఫిషెస్ని అయితే మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. ఈ ఆక్వేరియం షాప్ అనేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్ గల్లీలో లాస్ట్లో రైట్ సైడ్లో ఉంటుంది. ఎందుకు ఇంత పర్టిక్యులర్గా అడ్రస్ చెప్తున్నానంటే అక్కడ చాలా అక్వేరియం షాప్స్ ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల ఫిషెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అందుకోసమే మీరు వెళ్తే యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడైతే మేము స్టార్టింగ్ నుండి ఇక్కడే తీసుకుంటున్నాం. అక్వేరియం కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాం. అలాగే ఫిషెస్ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాము. ఇక్కడైతే అన్ని రకాల ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫిషెస్ని బట్టి రేట్ ఉంటుంది. పేర్కి 20 నుంచి స్టార్ట్ ఉంటుంది. 20, 30, 40, 50 ఇలా ఉంటాయి రేట్స్ అయితే. మేమైతే అన్ని ఫిషెస్ చూసిన తర్వాత ఒక 5 పేర్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే పెద్ద ఫిష్లు కూడా తీసుకొని వెళ్తారు. అంటే పెద్ద అక్వేరియం ఉన్న వాళ్ళు ఇది ఎవరు ప్యాక్ చేసుకున్నారు అని చెప్పి మా సార్ చూపిస్తున్నారు. పెద్ద అక్వేరియం ఉన్న వాళ్ళు అయితే పెద్ద ఫిషెస్ కూడా తీసుకొని వెళ్తారు. అండ్ ఇక్కడైతే ఈ ఫిషెస్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీకు షాప్ మొత్తం చూపిస్తున్నాను. షాప్లో అయితే ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఆక్సిజన్, ఫుడ్, అంటే ఫిషెస్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గరే. బయట నుంచి సపరేట్గా ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అన్నీ వీళ్ళ దగ్గరే పర్చేజ్ చేసుకొని రేట్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆక్వేరియంలో పెట్టడానికి డెకరేషన్ కోసమని బొమ్మలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడైతే మనం ఫిషెస్ తీసుకున్నామని చెప్పాను కదా, ఇవే 5 పేర్స్. ఇలా అయితే ప్యాక్ చేసి ఇస్తారు. కవర్లో వాటర్ వేసి ఆక్సిజన్ పెట్టేసి ఫిషెస్ పెట్టేసి ఇస్తారు. మనం ఇంటికి వచ్చేసిన తర్వాత మన ఆక్వేరియంలో ఒక 1/2 అవర్ పాటు ఆ కవర్ తోటే పెట్టేయాలి. ఎందుకు అంటే ఆ వాటర్కి అవి అడ్జస్ట్ అవుతాయి. వెంటనే అందులో వేసేయకుండా కాసేపు అలా వాటిని అలా పెట్టాలంట. వాళ్ళ ఆక్వేరియం షాప్ వాళ్ళు అయితే చెప్తారు మనకి. అంటే కొత్తగా పెంచే వాళ్ళకి మనం ఇలా ఊరికే చనిపోతున్నాయి అని చెప్తే వాళ్ళు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తారు. వాటి ప్రకారం మనం చేసుకుంటే ఫిషెస్ అయితే చాలా రోజులు వస్తాయి. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అందులో పెట్టిన తర్వాత ఆక్వేరియం అయితే క్లీన్ చేస్తున్నాము. ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయింది క్లీన్ చేసి. సో అందుకే మంచిగా ఉంటే 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తాము. కాకపోతే చేపలు చనిపోయి ఉన్నాయి కదా, అందుకోసమే 2 వీక్స్కే క్లీన్ చేస్తున్నాము. ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసుకొని గల్లుప్పు ఉంటుంది కదా, అదంతా వేసి క్లీన్ చేసుకోవాలి. స్టోన్స్ కానీ లోపల ఉన్న బొమ్మలు కానీ క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ స్టోన్స్ అన్నీ పెట్టేసుకొని మంచిగా సైడ్స్కి అంతా బాక్స్ అంతా తుడిచేసుకొని పైన పెట్టేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. అండ్ మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, వాటర్ అయితే స్టోరేజ్డ్ వాటర్ వాడాలి. అంటే ముందు రోజే మనం ఈ రోజు క్లీన్ చేస్తామంటే ముందు రోజే వాటర్ అయితే పట్టుకొని పెట్టుకోవాలి. మంజీరా వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ కానీ. ఎందుకంటే మన రూమ్ టెంపరేచర్కి వాటర్ అనేవి అలవాటు పడతాయి. అవి కూడా ఫిషెస్కి బెటర్ అంట, అక్వేరియం షాప్ వాళ్ళే చెప్పారు. అలా స్టోర్ చేసుకున్న వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. అలాగే ఇంకొక లిక్విడ్ ఉంటుందండి, అంటే క్లీనింగ్ కోసమని వాళ్ళ దగ్గర ఒక లిక్విడ్ ఉంటుంది. అది మేము తెచ్చుకున్నాము కొంచెం క్లీన్గా కనబడడం కోసమని. అది కూడా కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అయితే యాడ్ చేసాము. అది వేసిన తర్వాత ఇంకా ఫిషెస్ని అయితే యాడ్ చేసేసాము. యాడ్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేము స్టార్టింగ్లో చేసిన తప్పుల వల్ల మిస్టేక్స్ల వల్లనైతే చాలా ఫిషెస్ అయితే చనిపోయాయి. అంటే అవి మనం పెంచుకుంటాం కదా, పెంచుకొని చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. అందుకోసమే కొంచెం కేరింగ్ కోసమని మేము అన్నీ అడిగి ఇలా అయితే చేస్తున్నాము. మొన్న అయితే ఊరెళ్ళడి రావడం వల్ల అయితే అలా చనిపోయాయి 2 ఫిషెస్. చనిపోయిన ఫిషెస్ అయితే మేము 8 మంత్స్ నుంచి పెంచుతున్నాం. చాలా పెద్దగా అయినాయి అవి. చాలా బాధ అనిపించింది. కాకపోతే ఏం చేస్తాం, వీటికి లైఫ్ అంతే ఉంది. ఇంకా ఓకే అని వేరే ఫిషెస్ తెచ్చుకున్నాము. సో అందుకోసమే మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను. ఓకే, ఇక్కడైతే అక్వేరియం అంతా క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి అక్వేరియం ఎంత బాగా కనిపిస్తుందో. వీటిని ఇలా చూస్తుంటే మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. స్టార్టింగ్లో నేను కూడా వద్దు అనుకున్నాను పెంచడం. కాకపోతే ఒక్కసారి పెంచడం అలవాటు అయిన తర్వాత ఇంకా అవి లేకపోతే ఇంట్లో మంచిగా అనిపించదు.
మనం వాటికి చాలా కనెక్ట్ అయిపోతాం అండ్ అవి కూడా మనకు కనెక్ట్ అయిపోతాయి. అవి కూడా మనం దగ్గరికి వెళ్ళి ఫుడ్ వేస్తుంటే మనల్ని గుర్తుపట్టేస్తాయి. ఒక 1 వీక్ చూసి తర్వాత నుంచి మనకైతే అవి కూడా కనెక్ట్ అయిపోతాయి. కొత్త వాళ్ళు వస్తే భయపడతాయి కానీ మనం ఫుడ్ వేసినా కానీ ఏం చేసినా కానీ మనకైతే ఏం భయపడవు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో అక్వేరియం ఉంటే. ఒకవేళ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చిన్నదైనా తెచ్చుకొని చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.